హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్. గ్యాంగ్స్టర్ నయీం జీవితం కథ ఆధారంగా వస్తున్న సినిమా నయీం డైరీస్. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. సినిమా రిలీజ్ చేయొద్దని బెదిరింపు కాల్స్ కూడా డైరెక్టర్కి వచ్చాయి. సో రైట్ నౌ ఈ సినిమాకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి నాతో పాటు ఉన్నారు హీరో వశిష్ఠ సింహ, అలాగే డైరెక్టర్ బాలాజీ గారు. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ బాలాజీ గారు. హాయ్ వశిష్ఠ సింహ గారు. నమస్తే అండి. నమస్తే అండి. సో ఫస్ట్ హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా కలవడం, మాట్లాడడం. సో ఏంటి నయీం డైరీస్ అని పెట్టారు, ఎక్కడ చూసినా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, సినిమా రిలీజ్ చేయొద్దని అంటున్నారు. అంత డేరింగ్ క్యారెక్టర్ చేసిన మీకు, అలాంటి ఒక కథని ఈ టైంలో తీసుకొస్తున్న మీకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని సార్ బాలాజీ గారు, ఏంటి ఎన్ని కాల్స్ వచ్చాయి ఇప్పటి వరకు, ట్రైలర్ రిలీజ్ అయిన నుంచి ఇప్పటి వరకు టిల్ నౌ? దాదాపు ఒక 10 వచ్చాయండి. ఆ కాల్స్లో ఏంటి, సినిమా రిలీజ్ చేయొద్దనా లేదంటే సినిమా ఎలా తీసావని చెప్పి వచ్చిన కాల్స్ అవి? సినిమా రిలీజ్ చేయొద్దని, ఆ సీన్లు తీసేయమని, కొన్ని సీన్లు అంటే పోలీసులకు ఇబ్బంది సీన్లు పోలీసులు తీసేమని, ఒక ఫిమేల్ క్యారెక్టర్కి సంబంధించిన సీన్లు తీసేమని, అట్లాగే టీఆర్ఎస్ గవర్నమెంట్కి సంబంధించిన సీన్లు తీసేమని. ఓకే, అంటే అప్పట్లో కూడా నయీం ఎలా చనిపోయారన్న కొన్ని ఇన్ఫర్మేషన్స్లో పొలిటికల్ పార్టీల హ్యాండ్స్ కూడా ఉంది అని కొన్ని మీడియా ఛానల్స్లో మాత్రమే చూపించారు, పర్టికులర్గా తీసుకురాలేదు. అప్పుడెప్పుడో జరిగిన ఒక కథని మళ్ళీ మీరు స్క్రీన్పై తీసుకొస్తున్నారు. సో గొడవలు అవుతాయి, నేను మళ్ళీ ఇష్యూస్లోకి వెళ్తానని భయం అనిపించలేదా? ఏం లేదు, భయం ఎందుకు. ఓకే, అందులోనే మీరు ఒక ఎక్స్ నక్సలైట్ కూడా, ఇంకా భయం అనేది లేదంటారు? అట్లని కాదు, మనం నిజాలు చెప్పాము, నిజం చెప్తే నిర్భయంగా చెప్పాలి కదా, దాంట్లో భయపడతా ఎందుకు చెప్పడం, మళ్ళీ చెప్పదలుచుకున్నప్పుడు ఇంకా డైరెక్ట్గానే చెప్పాలి. డైరెక్ట్గా చెప్తున్నారు అయితే, 10ని చూపించబోతున్నారు సినిమా ఏంటనేది. అవును, తప్పకుండా. ఓకే, ఎస్. అండ్ కమింగ్ టు వశిష్ఠ గారు, సో మిమ్మల్ని తెలుగు ఇండస్ట్రీ ఎందుకు ఇంత త్వరగా తీసుకురాలేకపోయింది అన్న ఫీలింగ్ కలిగింది బికాజ్ ఆఫ్ నారప్పతో. అంటే కేజీఎఫ్లో చూసినా కూడా ఆ క్యారెక్టర్ని అంత మౌల్డ్ చేసేసుకుని ప్రతి ఒక్కరితో తిట్టించారు, అంటే మిమ్మల్ని తిట్టించుకున్నారు. నేను అక్కడ రిలీజ్ అయినప్పుడు నేను బెంగళూరులో ఉన్నా, బికాజ్ ఆఫ్ సెకండ్ వేవ్. డబ్బింగ్ కూడా చెప్పలేకపోయాను బికాజ్ ఆఫ్ లాక్డౌన్. ట్రాల్స్ మీమ్స్ చూసాను కదా, భలే వచ్చినాయి, కడుపు నిండిపోయింది. అంటే బయటకు రాకు, నువ్వు కన్ఫ్యూజ్ కొట్టేస్తాము, అది ఇది చాలా మంది తిట్టారు యాక్చువల్లీ. అంటే దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అంటే అలాంటి ఒక క్యారెక్టర్ చేసినప్పుడు తిట్టకపోతే అది ఫెయిల్యూర్, తిడితే అది నచ్చిందని. ఓకే, సో ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ వశిష్ఠ గారు, అంటే మాకు ఈ సినిమా చూసిన తర్వాత, ఆ క్యారెక్టర్ చూసిన తర్వాత మిమ్మల్ని ఏమనిపించిందంటే, ఎందుకు ఈయన ఇంత లేట్గా కనిపించారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ క్యారెక్టర్స్లో అనిపించింది. అసలు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది, కానీ బిఫోర్ దట్ మీరు కన్నడలో మూవీస్ చేశారని చెప్పి మాకు తెలుసు. ఎట్లా అసలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత లేట్గా ఎందుకు వచ్చారు అసలు? లేట్గా అంటే నాకు ఐ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ అ డెస్టినీస్ కిడ్. డెస్టినీ ఎలా తీసుకెళ్తుందో మనం వెళ్తుంటాం అనేది నమ్ముతా గట్టిగా. సినిమాకి రావడమే నాకు యాక్సిడెంట్. అంటే సినిమా యాక్టర్ కావాలి నేను, నా ప్రొఫెషన్ అవుతుంది సినిమా అనేది నాకు ఎప్పుడు నేను ఊహించలేదు. ఐ వాజ్ ఇన్ టు ఐటీలో ఉంటే అది పని చాలా ఫ్రస్ట్రేటింగ్ అనిపించింది. ఒకే చోట్ల కూర్చొని బయట ఎండొచ్చిందా, వర్షం పడుతుందా ఏం తెలియకుండా గంటల కొద్దీ ఎక్కడనే కూర్చొని అదే సిస్టము బోర్ కొట్టిపోయింది. సో ఏదైనా చేయాలి లైఫ్లో, ఫస్ట్ దీన్ని మానేయాలి అని పని మానేసా, అబ్స్కాండ్ అయిపోయా కంపెనీ నుంచి. అండ్ ఫర్ కపుల్ ఆఫ్ మంత్స్ ఐ నెవర్ వాంటెడ్ టు డూ ఎనీథింగ్. రెస్ట్ తీసుకుందాం, బాగా చిల్ అవుదాం, లైట్ తీసుకుందాం లైఫ్ని, కొంచెం అక్కడెక్కడ వెళ్ళి లెట్స్ ట్రావెల్ అని ఐ టుక్ అ గ్యాప్ ఆఫ్ 2 months. ఆ 2 months గ్యాప్ ఇక్కడ దాకా వచ్చింది. అంటే ఇట్ వాజ్ ఇన్ ద ఇయర్ 2010. తర్వాత ఐ వాజ్ ఇన్ టు థియేటర్. కాలేజ్ ఫైనల్ ఇయర్ నుంచి థియేటర్ స్టార్ట్ అయింది లైఫ్లో. పని మానేసిన తర్వాత ఇంకేంటి, టైం 24 hours మందే కదా, సో థియేటర్లో ఇంకా ఎక్కువ పార్టిసిపేట్ చేశాను. సో ఐ హ్యాపన్ టు లెర్న్ అ లాట్ బికాస్ ఆఫ్ థియేటర్. సో ఆ డ్రామాస్లో యాక్ట్ చేయడం కానీ, అంటే బ్యాక్ స్టేజ్లో పని చేసేదాని నుంచి స్టార్ట్ అయింది. ఒక యాక్టర్ రాకపోతే నన్ను పిలిచి చేయమని చెప్పారు, చిన్న రోలు. అలా మొదలైంది థియేటర్లో స్టేజ్ పైన యాక్టింగ్. అన్ఎక్స్పెక్టెడ్. అంటే నేను యాక్చువల్లీ మైసూర్లో నా స్కూలింగ్ జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్గా నా గురుగారు హంసలేఖ గారు, మ్యూజిక్ డైరెక్టర్, ఆయన్ని కలిసే అవకాశం వచ్చింది. ఆయన నాతో ఉండిపోరా 5 years స్టార్ట్ చేస్తా అని చెప్పారు. సో మైసూర్ నుంచి అస్సలు ఐడియానే లేకుండా షిఫ్ట్ అయిపోయాను బెంగళూరుకి. సో సింగర్ అవుదామని షిఫ్ట్ అయ్యా, బట్ ఫస్ట్ యాక్టర్ అయిన తర్వాత సింగర్ అయ్యాను.
ఇప్పుడు మంచి విలన్గా మళ్ళీ హీరోగా వస్తున్నారు. అండ్ తెలుగు కూడా నేను సింగర్గానే ఎంట్రీ ఫస్ట్ కిరాక్ పార్టీ నిఖిల్ గారి కిరాక్ పార్టీలో ఇంటర్వల్ సాంగ్ నేనే పాడాను. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ ఇన్ తెలుగు. మేబీ 2 years అయింది అనుకుంటా కిరాక్ పార్టీ వచ్చి. సో అదయింది. అండ్ తర్వాత కన్నడలో ఒక సెకండ్ సినిమా వరకు, అంటే ఫస్ట్ సెకండ్ సినిమా రెండు నేను చేయనని చెప్పి, నేను వద్దు, నేను సినిమా అంటే తెలీదు, నాకు రాదు అని ఫోర్స్ చేసి చేయించారు ఫ్రెండ్స్. దాని తర్వాత మూడో సినిమా పెద్ద హిట్ అయింది. ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వలేదు, సెకండ్ సినిమా రిలీజ్ అయింది, బాగా ఆడలేదు. మూడో సినిమా పెద్ద హిట్ మన యష్తో పాటు రాజాహులి అని. ఇట్ వాజ్ అ బ్లాక్ బస్టర్ ఇన్ ద ఇయర్ 2013. సో అప్పుడు నాకు డెఫినెటిజం వచ్చింది, ఓకే నేను యాక్టర్గా ఏదైనా చేయొచ్చు, ఐ కెన్ చూస్ దిస్ అస్ ప్రొఫెషన్. సో అలా స్టార్ట్ అయ్యింది మన లైఫ్. అలానే కదా, మనకి తెలియని ఎన్నో ఛాలెంజెస్ వస్తాయి. ఆ ఛాలెంజ్కి మనం ఎలా రెస్పాండ్ అవుతాం, దాన్ని బట్టి మన లైఫ్ డిజైన్ అవుతుంది. సో అండ్ దట్స్ హౌ ఐఎమ్ డిజైన్డ్ యాజ్ అన్ యాక్టర్, అండ్ దట్స్ హౌ ఐఎమ్ ఇన్ టు తెలుగు నౌ. అండ్ థ్యాంక్స్ టు మన బాలాజీ గారు ఫర్ నయీం డైరీస్. ఇక్కడ కూడా అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలానే మనకు వచ్చే సిచ్యువేషన్స్కి మనం ఎలా రియాక్ట్ అవుతాం అనే దాన్ని బట్టి మన లైఫ్ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నాకు ఇలా అంటే ఆఫర్స్ వచ్చింది, నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఓకే లెట్స్ ట్రై అని. పని మానేసి రేపు లైఫ్ ఎలా ఉంటుందో, అర్నింగ్ ఉండదు, ఏం చేయాలో తెలియకుండా ఏదో ఒక బండధైర్యంతో లైక్ వచ్చేసేద్దాంలే అని సినిమాకి దిగేశాను. సో అప్పుడు నేను సినిమా చేస్తానంటే ఆఫర్స్ వస్తున్నాయి, చేయనా అని ఇంట్లో అడిగితే వద్దు సినిమా నా, అయ్యోయో నో వే అని అందరూ తిట్టారు నన్ను. సో అది ఇంకా చెప్తే వర్కౌట్ అవ్వదు, సర్లే చెప్పదు అని పని మానేసి 1.5 years అయింది. రాజాహులి రిలీజ్ డే నాన్నగారిని తీసుకొచ్చి కజిన్స్తో పాటు, అంటే ఏదో ఒక సినిమా వచ్చింది బాగుందంట, చూద్దాం రండి అని వాళ్ళు ఫోర్స్ చేసి నాన్నగారిని తీసుకొచ్చినట్టు నేను థియేటర్ విజిటింగ్ అంతా చేసుకుని ఈ షో ఫినిష్ అయ్యేసరికి అక్కడ వచ్చి నిలబడితే చూసారు, పై నుంచి కింద చూసి ఓకే అని ప్యాక్ చేసి వెళ్ళిపోయారు అంతే. అంటే ఓకే, అప్పుడు అక్సెప్టెన్స్. సో ఇలా స్టార్ట్ అయింది జర్నీ. నయీంని చూస్తే మీరు, అంటే నయీం కూడా లైఫ్ త్రో చేసిన సిచ్యువేషన్స్కి, ఆ సందర్భాలకి ద వే హీ రియాక్టెడ్ has what made him what he is, and that's how he is no more. Okay. So this is the phase of learning, arc of life or curve of life అంటారు కదా. సో అలాంటి ఒక ఇంత డీప్ క్యారెక్టర్, ఈ బెదిరింపులు, ఈ కాంట్రవర్సీలు ఇవన్నీ మనకి రాదండి, మన జోన్ కాదు అది. అంటే క్యారెక్టర్లో కానీ ఫైట్ చేసేటప్పుడు కానీ అక్కడ మనం డేరింగ్గా ఉంటాం కదా, ఆఫ్ స్క్రీన్ ఈయన డేరింగ్ చాలా, అంటే చాలా కోల్డ్ అసాసిన్ లాగా ఉంటారు, నవ్వుకుంటూ చిన్నగా మాట్లాడుతుంటారు కదా. బట్ హీఈస్ వెరీ డేరింగ్ అండ్ బోల్డ్. అంటే ఇలాంటి ఒక స్క్రిప్ట్ని చూస్ చేయడమే ఒక ఛాలెంజ్. చూస్ చేసి దాన్ని తెరకెక్కించి ఈ టైంలో కూడా కదా చాలా పీక్ టైం, బికాజ్ ఇప్పుడు ఇండస్ట్రీలోకి ఒక సినిమాతో ప్రూవ్ చేసుకునేది ఇప్పుడు చాలా క్రిటికల్. ఇలాంటి టైంలో కూడా ఒక డేరింగ్ స్టోరీతో వస్తున్నారంటే బికాజ్ ఆల్ క్రెడిట్స్ మీకే సార్. నిజంగా ఆల్ క్రెడిట్ యాక్చువల్లీ గోస్ టు హిమ్. అంటే ఫ్రమ్ ద డే 1 ఆఫ్ ద సినిమా, ఈ సినిమా స్క్రిప్టింగ్ నుంచి బట్టి, దీన్ని తెరకెక్కించే దాని నుంచి, నన్ను కాస్ట్ చేసిన దాని నుంచి బట్టి, ఇప్పుడు రిలీజ్ చేయబోతున్న ఈ రోజుల వరకు he's been facing a lot of challenges. సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని మాట్లాడతా, ఇప్పుడు వద్దు. he is the man of metal. He's faced a lot of challenges and I like him for that. ఓకే, సూపర్. బాలాజీ గారు, సో తన మనసులో ఫీలింగ్స్ చాలా జెన్యున్గా చెప్పారు సిస్టర్ గారు. ఎందుకు క్యాస్ట్ ఈయన్నే చేసుకున్నారంటే ఏం చెప్తారు? బికాస్ బిఫోర్ నారప్ప, ఆఫ్టర్ నారప్ప ఎట్లా చూస్ చేసుకోవడం జరిగింది? నేను యాక్చువల్గా ఫస్ట్ ఈయనది ఒక ఇంటర్వ్యూ చూసా, వీడియో ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో బాడీ లాంగ్వేజ్ ఇదంతా నాకు నచ్చింది. బాడీ లాంగ్వేజ్, వాయిస్, ఐస్ ఇవన్నీ. నేను ముందు నుంచి కూడా నయీం ఫిజికల్గా నయీంను పోలిన ఆర్టిస్ట్ వద్దనుకున్నా. ఎందుకంటే అది క్యారికేచరిస్టిక్ అయి కామిక్ అయిపోతుంది. మీరు చూడండి, ఆర్జీవి చాలా సినిమాల్లో క్యారికేచర్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు లాంటి వాడిని ఒకరిని తెచ్చి పెడితే వాడికి యాక్టింగ్ రాదు. ఇట్ బికమ్స్ ఏ క్యారికేచర్, కామిక్ అయిపోతుంది. చంద్రబాబు ఒరిజినల్ ఆ మెటల్ అంటాం, అది రాలేదు. నేను కూడా ఏంటంటే నయీం పొట్టిగా ఉండి అలా కామిక్గా అయిపోయాడు మీడియాలో అంతా.
అందుకని అలా వద్దనుకున్నా. నయీం క్యారెక్టర్ని అంటే క్యారెక్టర్ని రిప్రజెంట్ చేసే ఆర్టిస్ట్ కావాలనుకున్నా. సో ఫస్ట్ ఈయన ఇంటర్వ్యూ చూసినాక మళ్ళీ కొన్ని సినిమాలు చూశాను. చూస్తే నాకు పర్ఫెక్ట్ క్యారీ చేయగలరు ఈయన అనిపించింది క్యారెక్టర్ని. ఎందుకంటే మల్టీ డైమెన్షనల్ క్యారెక్టర్ నయీం అనేవాడు. అట్లాగే ఒక భయం క్రియేట్ కావాలి చూసేవాళ్ళల్లో, అంటే పవర్ ఉండాలి, మ్యాన్లీనెస్ ఉండాలి, అదన్నీ ఉన్నాయి. వాయిస్, ఐస్. నేను నిన్న కూడా స్క్రాబుల్ కోసం చూశాను. నిన్న ఓన్లీ ఈయన పెర్ఫార్మెన్స్ మాత్రమే గమనిస్తూ వెళ్ళా నిన్న మార్నింగ్ ఈ టైంకి. చూస్తుంటే చాలా విషయాల్లో నేను షాక్ అయ్యాను. అంటే నేను అక్కడ పోయి ఆయనకి చెప్పలేదు, ఇలా ప్రతిసారి చెప్పలేము ఆర్టిస్ట్కి. నిజానికి జనరల్గా గైడెన్స్ ఇస్తాం తప్ప ఆ కోర్సులో, యాక్ట్ చేసే కోర్సులో మనం ఇంటర్పై చెప్పలేం ప్రతిదీ మైన్యూట్వి. వాళ్ళే చేయగలగాలి ఓన్ చేసుకు. అది నేను ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ అక్క వచ్చి రేపటం చెప్తుంది ఒక సీన్లో, అది ఆ ఐస్తో ఆ ఫేస్తో భలే చేశారనమాట. ఆమె ఏడుస్తున్నప్పుడు ఎక్స్ప్రెషన్ ఉంది కదా, అది ఎవరైనా సక్కింగ్ అంటాం కదా, లాగేస్తుంది ఆడియన్స్ని. సో నేను అప్పుడు నా ఇన్స్టింక్ట్ ఈజ్ ద రైట్ పర్సన్ అనుకున్నాను. అది దానికంటే ఎక్కువ నా క్యారెక్టర్ని తీసుకెళ్ళా. యా, ఎలా ఉంది సార్? హ్యాపీ అంటే ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నా. ఎస్, యాక్చువల్లీ ట్రైలర్ చూసినప్పుడు లాట్ ఆఫ్ వేరియేషన్స్ చూపించారు ఆయనకి. ఒకటే నయీం క్యారెక్టర్ ఉంటుందా అని అనిపించినప్పుడు ఒక నక్సలైట్గా చూసాం. ఆ కాస్ట్యూమ్ చాలా సెట్ అయింది దీనికి, ఆ బాడీ లాంగ్వేజ్ మీరు అన్నట్టు. ఆఫ్టర్ దట్ ఒక లవర్ ఆ పోర్షన్ కూడా దివితో కొన్ని సీన్స్ చూసాము. అండ్ కొన్ని చెప్తుంటారు అగ్రెసివ్గా, మనం బ్రతకాలంటే ఎందుకోసం బ్రతుకుతున్నాము అని. యా, భయం ఉంటుంది. ఎస్, అసలు అది కూడా ఎలా అంటే చాలా వేరియేషన్స్ చూసాము ఈయనలో. ఇప్పటి వరకు ఒకటే క్యారెక్టర్ త్రూ అవుట్ చేసిన సినిమాలు చూసాం కానీ ఇన్ని వేరియేషన్స్ అసలు క్యారెక్టర్లో చూడలేదు. అండ్ ఆయన ఎట్లా చూసినా ఆ లుక్ చాలా బాగుంది, అట్రాక్ట్ చేస్తుంది బికాజ్ ఆయన క్యారెక్టర్కి. సో లుకింగ్ చాలా బాగుంది. ట్రైలర్లో రిలీజ్ అయిన తర్వాత ఎంతమంది ఎన్ని కాంప్లిమెంట్స్ ఇస్తారో చూడాలి. మరి యాక్చువల్గా ట్రైలర్ కంటే 100 రెట్లు బాగుంటుందండి సినిమా. నిజానికి ట్రైలర్ నేను చీట్ చేయదలుచుకోలేదు. ట్రైలర్ కూడా సింపుల్గా గ్లిమ్సెస్ అంటాం కదా, అదే యూజ్ చేశాను. ఎందుకంటే నా ఫ్రెండ్స్ చాలామంది ట్రైలర్ చూసిన వాళ్ళు సినిమా చూసి షాక్ అయ్యారు. మేము ఇంత బాగుంటుందని ఊహించలేదు, ట్రైలర్లో బాగానే ఉంది అనుకున్నాము అన్నారనమాట. సో అదే అందరికి కలుగుతుంది. ఏమంటే మీరు చెప్పినట్టు అంటే ఒక క్యారెక్టరైజేషన్, ఒక ట్రీట్మెంట్ లిమిటెడ్గా ఉంటుంది జనరలీ. నేను కాదు, ఏ సినిమా అయినా, ఏ క్యారెక్టర్, ఏ ఆర్టిస్ట్కి అయినా. అంటే ఒక క్యారెక్టర్ డిజైన్ అనేది ఏవైతే ఉంటుందో అది జనరలీ ఇట్ ఈస్ నాట్ దిస్ హ్యూజ్. ఈ యొక్క క్యారెక్టర్ మల్టీఫెసెటెడ్, మల్టీ డైమెన్షనల్ అండ్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ చాలా ఎక్కువ ఈ క్యారెక్టర్కి, నయీం అనే వ్యక్తికి. సో ఒక ఏదో ఎవరిపైన డౌట్ వస్తే దాన్ని డౌట్గా మాత్రమే ఆలోచించి పిలిచి అడిగి ఏంట్రా బాబు ఏంటి సంగతి అని మాట్లాడేటువంటి క్యారెక్టర్ కాదు. డౌట్ వచ్చిందని ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో, దీని నుంచి కాన్సిక్వెన్స్ ఏమవుతుందో సరే పిల్లి కొట్టేయమని, ఇలాంటి ఒక క్యారెక్టర్. అంత అగ్రెసివ్, అంత ఒక ఏమంటారు దాన్ని, టక్కుమని రియాక్ట్ అయిపోతాడు. అంటే రియాక్షన్ ఎంత ఇంపల్సివ్, వెరీ ఇంపల్సివ్. అండ్ ఆ రియాక్షన్ కూడా మరీ ఘోరంగా ఉంటుంది. సో ఎక్స్ట్రీమిస్ట్ అన్ని రకాలను. ప్రేమిస్తే ఎక్కువ ప్రేమిస్తాడు, ద్వేషిస్తే ఎక్స్ట్రీమ్గా ద్వేషిస్తాడు. ప్రతి ఒక్క అంటే ఆడి లైఫ్లో ఉన్న క్యారెక్టర్స్, అమ్మ కానీ, అక్క కానీ, తమ్ముడు కానీ, గర్ల్ ఫ్రెండ్ కానీ, పెళ్ళాం కానీ, పిల్లలు కానీ, ప్రతి ఒక్కరితో ఒక్కొక్క లెవెల్ ఆఫ్ ఇంటిమసీ ఆర్ బాండింగ్ ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఇట్స్ నాట్ సేమ్ విత్ ఎవ్రీబడి. సో అన్ని విషయాల్ని అండ్ ఆ కోపం కానీ, ఆ రొమాన్స్, ఆ ఫైటు, అన్నీ ఇంత మల్టిపుల్ ఆస్పెక్ట్స్ని ఒక ప్లేట్లో, ఇక మనం హోటల్కి వెళ్ళి ప్లాటర్ తీసుకుంటాం కదా, ప్లాటర్ తీసుకుంటాం కదా, వెరైటీ ఆఫ్ డిషెస్. సో నాకు అలాంటి ఒక క్యారెక్టర్ ఇచ్చినందుకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఇట్ ఫీల్ సో కంప్లీట్. అంటే రేపు సినిమా రిలీజ్ అవుతుంది, దాని రెస్పాన్స్ ఎలా ఉందో దాన్ని తెలుసుకోవడానికి మనం కూడా క్యూరియస్, యాంగ్షియస్, నర్వస్ టూ. బట్ హ్యావింగ్ పోర్ట్రేట్ దిస్ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇట్ మేక్స్ యూ ఫీల్ కంప్లీట్. అంటే అంత సంతోషంగా ఉంది, ఒక ముష్టాన్న భోజనం తిన్నట్టు ఒక ఫీలింగ్. ఓకే, సో వశిష్ఠగా నాకు ఒక కాంప్లిమెంట్ ఇవ్వచ్చా? అంటే మీరు ఎక్స్ట్రీమ్ అని చెప్పారు, సార్ కూడా క్యారెక్టర్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. బట్ మాకు చూసిన 1.5 minute ట్రైలర్ చూసినప్పుడు ఒక హ్యాండ్సమ్ నక్సలైట్
నైస్ అంటే ఆ లుకింగ్ అలా వెళ్ళిపోతుంది సార్. ఆయన నక్సలైట్, ఆయన లవ్ చేయొద్దు, కానీ ఆ లుకింగ్ ఏంటంటే అలా ఐస్ వెళ్ళిపోతుంది. అది ఎందుకు అనేది నాకు కూడా ఇందాక అర్థం కాలేదు కొన్ని డైలాగ్స్ చెప్పినప్పుడు కూడా. బికాజ్ ఆయన బాడీ అపిరెన్స్ అలా ఉండింది, అట్రాక్ట్ చేస్తుంది. మీకు అనిపించిందా సార్ ఇది? నేను ఒకటి చెప్తాను. మా ఫ్రెండ్ అతను జర్నలిస్ట్ ఉన్నాడు, మొన్న సినిమా చూశాడు. అతను వచ్చి ఫస్ట్ చెప్పింది ఏంటంటే, సార్ నాకు నయీం అంటే రియల్ నయీం, ఐ హేట్ నయీం సార్, అస్సలు నచ్చడు. కానీ ఈ సినిమా చూస్తే నాకు నచ్చుతున్నాడు సార్ నయీము, అది నాకు నచ్చడం లేదు సార్ అన్నాడు. సార్ నేను కూడా ఇదే కదా సార్ ఇప్పుడు చెప్పింది. అదే మీరే కాదు, వేరే వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. అంటే నయీంని హార్డ్ కోర్గా వ్యతిరేకించే వాళ్ళు కూడా స్క్రీన్ నయీం నచ్చుతున్నారు వాళ్ళకి. ఆ ఫీలింగ్ నచ్చట్లే మళ్ళీ. అది మనసుకి నచ్చదు, మామూలుగా ఐస్కి నచ్చుతుంది. బట్ ఏంటి అనేది అంటే నయీంని మనం ఇష్టపడేట్టుగా చేసాడే వీళ్ళిద్దరు కలిసి చేశారని నేను అంటున్నా, డైరెక్టర్ అండ్ ఆర్టిస్ట్. మీకు ఎలా అనిపిస్తుంది వశిష్ఠ గారు? ఇలా ఈ మాటలు వింటే కొంచెం సిగ్గేస్తుంది. ఎందుకు సిగ్గు? అమ్మాయిలందరూ ఇంత మంచి కాంప్లిమెంట్స్ ఇస్తుంటే మీరు చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే హ్యాండ్సమ్ నక్సలైట్ అని ఎవరైనా ఇస్తారా? ఆ ట్యాగ్ లైన్ ఇస్తారు ఎవరు కదా. మీ లుక్స్ అలా ఉంది. అవును, ప్రతి ఒక్కరు, ముఖ్యంగా నా ఫిమేల్ ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు మీ హీరో చాలా అందంగా ఉన్నాడే, మేము గమనించలేదు ఇంతకుముందు అన్నారు. అదైతే కాంప్లిమెంట్ ఇచ్చారు, ఈయనకు కూడా చెప్పలేదు ఇప్పటివరకు. ఇప్పుడు నేను చెప్తున్నా యాజ్ ఏ ఆడియన్గా, నాట్ ఓన్లీ యాంకర్. థ్యాంక్ యూ సో మచ్. లుక్ చూసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? మీ లుక్ ట్రైలర్లో చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది? ఎందుకంటే లాట్ ఆఫ్ వేరియేషన్స్, నాకు అక్కడ నయం కనిపించలేదు. దిస్ ఇస్ ఫీస్ట్ టు మీ. నాకు ఒక ఫుల్ ప్లాటర్, పండుగ భోజనం ఇది. నాకు అంత నచ్చింది. నరేషన్ వినగానే నాకు అంటే ఫస్ట్ ఇలాంటి ఒక క్రూరమైన మనిషి గురించి ఒక సినిమా అని స్టార్ట్ అయింది నరేషన్ ఇచ్చేటప్పుడు. తర్వాత అది ఎంపథెటిక్ అయింది, తర్వాత సింపతి కూడా వచ్చింది నరేషన్ వినంగానే. సో ఇంత వేరియేషన్స్, మల్టీ డైమెన్షన్స్ ఉన్న ఒక క్యారెక్టర్ చేయబోతున్నా అని అప్పుడు ఫిక్స్ అయ్యా. తర్వాత చాలా అడిగి తెలుసుకున్నాను. ఆయన రీసెర్చ్ చేసి రాశారు. సో ఆయన రీసెర్చ్ మెటీరియల్స్ కూడా షేర్ చేశారు. అండ్ ఐ హ్యాడ్ టు గో త్రూ లాట్ ఆఫ్ పర్సనల్ రీసెర్చ్. అంటే నయీం గురించి కానీ, నక్సలిజం గురించి కానీ. నాకు నయీం అంటే ఎవరు నాకు తెలియదు. నేను ఇక్కడ గురించి నాకు అంత ఐడియా లేదు కదా, పుట్టింది పెరిగిందంతా అక్కడనే. ఒక లెర్నింగ్ నుంచి నక్సలిజం గురించి తెలుసుకోవడం జరిగింది. అండ్ నక్సలిజం ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ పక్కన ఉంది. అంటే కథ అంతా చెప్పిన తర్వాత దీనిని ఎలా డ్రాఫ్ట్ చేశారంటే అంటే సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. కొన్ని సీక్వెన్స్లో ఇన్ ద డేస్ ఆఫ్ నక్సల్ డేస్ ఆఫ్ నయీం కొన్ని పాటలు అది వస్తాయి. అది సౌండ్స్ లైక్ సమ్ చాంటింగ్, సమ్ ప్రేయర్లా ఉంటుంది. ఏంటండి ఇది ఎంత అంటే, ఇది మన నక్సల్ క్యాంప్లో పాడుకునేటువంటి పాటలు అండి అని చెప్పారు. మీకు ఎలా తెలుసండి అంటే అప్పుడు చెప్పారు, నేను ఐ వాజ్ నక్సలైట్ అని. అవునా, ఓకే సరే. అంటే ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉంది. నరేటివ్లో ఏదో ఒకటి క్రియేట్ చేయాలని ఆర్టిఫిషియల్గా ఏదో ఒకటి చేసేది కాదు. అది తను లైఫ్లో కలిసిన ఎక్స్పీరియన్స్ ఇక్కడ తెచ్చిపెట్టారు. సో అది నయీం గురించి చాలా క్లోజ్గా స్టడీ చేశారు. హిస్ ఎక్స్పీరియన్స్, హిస్ రీసెర్చ్, హిస్ లెర్నింగ్ హెల్ప్ మీ అలాట్. చేసేటప్పుడే మనకి చాలా అంటే అదే చెప్పాను కదా, ఒక్కొక్క సీను వేరే వేరే ఎమోషన్స్లో క్యారీ అవుతూ ఉంటుంది, రన్ అవుతూ ఉంటుంది. అన్నీ ఒక టైంలో చేయాలంటే అది ఒక డిఫరెంట్ అడ్రినలైన్ రష్. అది కమాన్ చేయాలి, ఇది ఇంకా బాగా చేయాలి, ఇది అలా చేయాలి అనిపిస్తుంది. యాక్షన్ ఎపిసోడ్లు తీసేటప్పుడైతే మనిషి స్టంట్ డైరెక్టర్ కంటే ఎక్కువ స్టంట్ డైరెక్టర్ అయిపోతారు ఆయన. సో హీఈస్ వెరీ ప్యాషనేట్ అబౌట్ 6 రోజులు వితౌట్ స్టంట్ మాస్టర్, 6 days యాక్షన్ నేను చేస్తాను. అన్నీ చేర్చితే ఒక దాదాపు 11-12 ఫైట్స్ ఉంది. చేజింగ్, కిల్లింగ్ అన్నీ చేర్చి అందులో కొన్ని ఎపిసోడ్స్ ఈయన కొరియోగ్రాఫ్ చేశారు. అండ్ హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్, హీ వాజ్ వెరీ అసాల్ట్గా చేసేస్తారు కదా, అంత ఏదో ఇది దిస్ ఇస్ మై థింగ్ అన్నట్టు చేశారు. అండ్ ఎవ్రీ టైమ్ ఐ వాజ్ ఆన్ ద సెట్స్ అంటే నాకు క్వశ్చన్ ఒకటే వచ్చేది, టేక్ అయిన తర్వాత ఓకే అంటే ఇది కన్నడలో కూడా షూట్ చేసాం, 1 more అంటే ఇది జనరల్లీ 1 more టేక్ ఫర్ తెలుగు కాదు, 1 more కన్నడ ఉండేది. ఇదేంట్రా సింగిల్ టేక్లో ఓకే చేసేస్తారంటే ఇది నేను కరెక్ట్గా చేస్తున్నానా లేదా గారు, అది ఓకేనా, అంత సరిగా వస్తుందా చెప్పండి, ఏదైనా మీకు 1 more కావాలంటే చెప్పండి ప్లీజ్ అంటే మీరు ఓకే చేసేస్తూ ఉంటే నెక్స్ట్ కన్నడ టేక్ అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు గేజ్
ఇది నేను చేసిన సరేనా తప్ప ఇంకేదో బెటర్ చేయాలా బెటర్ కావాలా అసలు నాకేం మీరు చెప్పట్లేదు, ఐ నీడ్ ఇన్పుట్స్ ఫ్రమ్ యూ నేను అడిగాను సెట్లో ఒకసారి. సో హీ వాస్ నేను ఎక్కువ ఆర్టిస్టులను డిస్టర్బ్ చేయనండి. ఒకసారి చెప్తాను, వాళ్ళు నాకు అనుకున్నట్టు లేకపోతేనే డిస్టర్బ్ చేస్తా తప్ప కావాలని కెలికి వాళ్ళని చేయను. అందువల్ల వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంటుంది, దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసే ఫ్రీడమ్ ఉంటుంది కదా. అది ఎప్పుడు ఇంప్రూవైజేషన్కి మనం స్కోప్ ఇవ్వాలనేది నేను నమ్ముతాను ఆర్టిస్ట్కి. అందుకనే ఈ సారనే కాదు మిగతా వాళ్ళకి కూడా నేను ఆ స్కోప్ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి నిఖిల్ కూడా ఆ ఫౌండేషన్ ఒకటి వేసాడు. నయీంకి ఒక ఫౌండేషన్ ఉంటుంది కదా చైల్డ్హుడ్, అది కూడా ఇంపార్టెంట్. అది కూడా చాలామంది ఫీల్ అయ్యారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు మీరు చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి, అంటే తన చిన్నప్పుడు నయీం దగ్గర నుంచి ఆ క్యారెక్టర్ త్రూ అవుట్ కూడా ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా కాంప్రమైజ్ కాకుండానే షూట్ చేశారు. ఇంకొక డైరెక్టర్ మా దాంట్లో చేశారు ఒక క్యారెక్టర్, దేవి ప్రసాద్ గారు. ఆయన ఈయనతో ఒక జైల్లో ఈయనకి పనిష్మెంట్ ఇచ్చే క్యారెక్టర్. నిజానికి ఆయనకి ఈయనకి పనిష్మెంట్ ఇవ్వడం ఇష్టం లేదు, బట్ పార్టీ చెప్పింది, వాళ్ళ లీడర్స్ చెప్పారు కాబట్టి ఇవ్వాలి. ఆ సీన్ అయిపోయినాక బయటకు వచ్చి నాతో ఏం చెప్పారంటే, సార్ ఇతన్ని ఎక్కడ పట్టుకొచ్చారు సార్, ఈ ఆర్టిస్ట్ని ఎక్సలెంట్గా చేశారు, నేను షాక్ అయ్యాను సార్ అన్నాడు ఆయన. అంటే చేసినప్పుడే ఎందుకంటే ఆ సీన్ ఎమోషనల్గా ఉంటుంది. ఆ సీన్ చాలా ఇంపార్టెంట్ సీన్ అన్నమాట. దాంట్లో ఆ సీన్ డిజైన్ కూడా అలా ఉంటుంది. అంటే తనే కొద్దిగా ఒక దగ్గర ఒక నిశ్శబ్దాన్ని తీసుకున్నాడు. నేను కూడా అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేయొద్దని చెప్పాను, సైలెంట్గానే ఉంచాను సీన్ని. అది చాలా ఎఫెక్టివ్గా వచ్చింది. అంటే ఒక సడన్గా మనం ఊహించని ఒక బ్లోలాగా మనకు వచ్చినప్పుడు ఇమీడియట్ రియాక్ట్ అవ్వం. ఒక నిశ్శబ్దం ఒక పేస్ తీసుకుంటాం కదా, అది తనే తీసుకున్నాను, నేనేం చెప్పలేదు. నేను కూడా డిస్టర్బ్ చేయలేదు అలాంటప్పుడు. అంటే నేను గమనిస్తుంటాను వీళ్ళు అది తీసుకోవడం, నాకు కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. దట్ ఈస్ ప్లెజెంట్ సర్ప్రైజ్. సో అట్లాంటివి చాలా జరిగాయి అన్నమాట. ప్రతిరోజు ఇలానే, అంటే చాలా మంచి సీన్స్ ఉన్నాయి, చాలా చాలా వేరీడ్ ఎమోషన్స్ ఉంది. ప్రతిరోజు మనకి చేసేటప్పుడు ఛాలెంజ్. అండ్ ఇన్ దట్ గివెన్ స్పాన్ ఆఫ్ టైం తెలుగు చేయాలి, కన్నడ కూడా చేయాలి. ఆల్మోస్ట్ 90% ఆఫ్ షార్ట్స్ ఆర్ 2 షార్ట్స్, తెలుగు ఒకటి, కన్నడ ఒకటి. సో విత్ ఆల్ దిస్ ఛాలెంజెస్ ఇట్ నెవర్ ఫెల్ట్ స్ట్రెస్ఫుల్. టైర్డ్ అవ్వలేదు ఎప్పుడు సెట్లో. యాక్షన్ ఎపిసోడ్లు అయినా, ఈ మల్టిపుల్ టేక్స్ అయినా, వేరే డిఫరెంట్ ఎమోషనల్ సీక్వెన్సెస్ అయినా, ఇట్ వాస్ సో జాయస్ ఆన్ ది సెట్. ఎప్పుడు మనం టైర్డ్ కాకుండా పని చేయొచ్చు ఉంటే వెన్ వీఆర్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్. సో థియరీ ఆఫ్ రిలేటివిటీ, మనకి నచ్చని పని ఒక సెకండ్ కూడా ఎక్స్ట్రా మనం స్ట్రెచ్ చేయలేము. సో నచ్చిందంటే ఎంతైనా చేయొచ్చు. అలానే ఒక 80 డేసా 80 డేస్ షూట్ చేసాం. ఒక్కరోజు ఐ నెవర్ వాస్ టైర్డ్ విత్ ద ట్రీట్మెంట్ ఆన్ ద సెట్స్. చాలా బాగుంది. అండ్ అదే నాకు మీరు ట్రైలర్ గురించి చెప్పారు కదా, అందుకే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, చేసేటప్పుడే మనకి ఆ స్క్రిప్ట్ విన్నప్పటి నుంచి, యాక్ట్ చేసేటప్పటి నుంచి ఇప్పటి వరకు ఐ హావ్ గట్ ద సేమ్ notion towards the character of the movie. It's never changed. It was like I'm very happy, I'm very content, satisfied with it. ఓకే, దివితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండింది? ఎందుకంటే నయం డైరీస్ అని చూసినప్పుడు తను లేదనుకున్నాము, బట్ ఎప్పుడైతే రీసెంట్గా కొన్ని మీ వీడియోస్ బయటకు వచ్చాయి, అండ్ ఏమండేది మీ వీడియోస్ బయటకు వచ్చాయంటే సాంగ్ సంబంధించిన కొన్ని ఇమేజెస్ పెట్టేసి సినిమాలో వీడియోస్ అంటే బయట వీడియోస్ ఏం కాదండి, నో కాంట్రవర్సీస్. ఆల్రెడీ సినిమానే కాంట్రవర్సీకి వెళ్తుంది, మళ్ళీ మీ ముందు నేనేం కాంట్రవర్సీ చేస్తాను. సో మీ ఇద్దరు పెయిర్ వీడియోస్ కొన్ని షార్ట్స్ బయటకు వచ్చే సాంగ్కి సంబంధించి. సో ఎట్లా అనిపించింది దివితో వర్క్ ఎక్స్పీరియన్స్? గుడ్. షీఈస్ అ గుడ్ అంబిషియస్ గర్ల్. బిగ్ బాస్ తో షీస్ గాట్ లాట్ ఆఫ్ ఫేమ్ అండ్ నేమ్. ఇప్పుడు మంచి మంచి సినిమాలు చేస్తోంది. విన్నా నెమ్మలి కళ్ళ చిన్నది అని చిరంజీవి గారే కాంప్లిమెంట్ ఇచ్చారు. లైక్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హర్. అంటే ఇంత మంచి ఒక రికగ్నిషన్ ఎవరికి దొరికినా అది మంచిదే కదా. అండ్ మన సినిమా హీరోయిన్, అండ్ ఇప్పుడు మన కలిసి అంటే నా కాంబినేషన్ కాదు, బట్ సింబాలో కూడా యాక్ట్ చేస్తుంది. సింబా మన సంపత్ నంది గారి ప్రొడక్షన్. జగపతి బాబు గారు, గౌతమి గారు, చాలా పెద్ద ఆన్సెంబుల్ కాస్ట్. అది నెక్స్ట్ షూటింగ్ జరుగుతుంది, ఆల్మోస్ట్ ఫినిషింగ్ ఎండ్లో ఉంది. అందులో కూడా దివి యాక్ట్ చేస్తుంది. గుడ్, హ్యాపీ ఫర్ హర్. ఓకే. అండ్ బాలాజీ గారు, సినిమా ముందే ఇన్ని కాల్స్ బెదిరింపులు వచ్చాయి, సినిమా రిలీజ్ తర్వాత ఏవైనా కాల్స్ వస్తే అంటే ఎలా ఫేస్ చేయడం రెడీగా ఉన్నారు యాజ్ ఎ డైరెక్టర్? ఓపెన్గా చెప్పేది ఒకటే, మీరు సినిమా చూడండి, మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చలేదని చెప్పండి. ఎందుకు నచ్చలేదో మీరు మాట్లాడండి, డిస్కస్ చేయండి.
అంతేగాని వేరే బెదిరింపులు అంటే మీరు రాంగ్ పర్సన్ ఎంచుకున్నారు, నేను భయపడను అని చెప్తున్నాను. వాళ్ళు టైం వేస్తుంది. క్లారిటీగా ఉన్నారు. యా స్మైల్గా రేపు ఏదో జరగబోతుంది, యుద్ధం వస్తుంది, వాళ్ళు వస్తుంది, రానివ్వండి రానివ్వండి అన్నట్టుంది ఇక్కడ. కూల్ పర్సన్. యా సూపర్. అండ్ వశిష్ఠ గారు, ఈ సినిమాతో ఎలాంటి ఆడియన్స్ని ఇంకా బాగా మీరు బుట్టలో వేసేసుకుంటారు? బికాస్ తెలుగు ఆడియన్స్ మీకు తెలుసు, వాళ్ళకి నచ్చితే మన తెలుగు ఇండస్ట్రీనే కట్అవుట్స్ దగ్గర నుంచి ఒక హీరో, వాళ్ళ ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయిందంటే మార్నింగ్ ఏదో ఒక డ్యూటీ లాగా థియేటర్ ముందు కట్అవుట్స్కి బ్యానర్స్ కట్టడము, పూలమాలలు వేయడం, పాలాభిషేకాలు చేయడం. ఓన్లీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే ఎక్కువ చూపిస్తారు ఎలాంటి సిచ్యువేషన్స్లో కూడా. సో ఈ అన్కండిషనల్ లవ్ మీకు ఇట్లా తెలుగు ఇండస్ట్రీది ఎట్లా అనిపిస్తుంది ఆఫ్టర్ రిలీజింగ్ నారప్ప అండ్ కమింగ్ టు నయంతో వస్తున్నారు? హవ్ యూ ఫెల్ట్? ఎవరికైనా ఏ నటుడికైనా దిస్ ఇస్ వాట్ దే వాంట్ ఇన్ లైఫ్. అంటే ఒక చేసిన క్యారెక్టర్కి ఒక రికగ్నిషన్, ఆ రికగ్నిషన్ను అఫెక్షన్గా కన్వర్ట్ అవ్వాలి, ఆ అఫెక్షన్ను కలెక్షన్గా మారాలి. సో ఇది ఒక జర్నీ, ఒక నటుడికి ఎక్స్పెక్ట్ చేసేటువంటి జర్నీ. ఇక్కడ అంటే నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే నారప్ప, అది ఓటీటీలో రిలీజ్ అయింది కాబట్టి మనకి థియేట్రికల్ ఇది ఆ ఫండాన్ని మిస్ చేసుకున్నా. అదర్వైజ్ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి ఒక ఆల్మోస్ట్ క్లోజ్ టు అ మంత్ my phone was buzzing with all the trolls, memes and comments on me. చాలామంది పొగడారు, చాలామంది తిట్టారు, తిట్టేది కూడా పొగడమే. సో అంత ఒక అంటే ఫస్ట్ టైం నన్ను తెలుగు తెరపై చూస్తున్నారు, బట్ దే ఓన్డ్ ఇట్ యాజ్ ఇఫ్ ఇట్స్ దేర్ ఓన్ క్యారెక్టర్. అది నాకు చాలా గొప్ప ఫీలింగ్ అండి. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. అవకాశం ఇచ్చినందుకు మన శ్రీకాంత్ అద్దాల్ గారికి, మన సురేష్ బాబు గారికి సో హార్ట్ఫుల్ థ్యాంక్స్. అంటే దే ఇంట్రడ్యూస్డ్ మీ. అంటే కేజీఎఫ్ ఒక కన్నడ సినిమా తెలుగులో వచ్చింది, అలా తెలుసు నేను. పీపుల్ స్టిల్ రికగ్నైజ్ మీ, ఎక్కడ చూసినా కమల్ కదా అంటారు. సో ఆ ఒక్క ఇది దట్ ఈస్ అమేజింగ్ ఫీలింగ్. బట్ ఒక తెలుగు సినిమా, స్ట్రైట్ తెలుగు సినిమాలు చేసినప్పుడు వెంకటేష్ సార్ లాంటి గొప్ప నటుడితో స్క్రీన్ షేర్ చేయడం, అంత పెద్ద ప్రొడక్షన్ హౌస్లో యాక్ట్ చేయడం, అండ్ అంత మంచి క్యారెక్టర్ని దొరకడమే వచ్చి అది ఇట్స్ అ గిఫ్ట్, ఇట్స్ అ బూన్. అండ్ వెన్ ఇట్ రీచెస్ యువర్ హ్యాపీనెస్ ఇస్ మల్టీఫోల్డ్. సో అక్కడి నుంచి ఇప్పుడు మన నయీం డైరీస్ రిలీజ్ అయిపోతుంది అండ్ ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఐ డోంట్ సీ ఎనీ నెగటివ్ కమెంట్ ఫర్ ట్రైలర్ అట్ ఆల్. చాలా అంటే నాకు తెలియని విషయం నయం అంటే, ఇక్కడ పీపుల్ నో హిమ్ కదా, అండ్ ద వే దే నో హిమ్ ఇస్ వెరీ బ్యాడ్. అంటే ఆ ఒక ఇమేజ్ వేరే. బట్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత దే ఆర్ లైక్ ఓకే, ఇలాంటి ఒక యాంగిల్ కూడా ఉందా, చూద్దాం ఏంటి అనేటువంటి రెస్పాన్స్ ఇస్తున్నారు. అపియరెన్స్ మీరు చెప్పినట్టు వాయిస్ గురించి చాలా మంచి మాట్లాడుతున్నారు. ఫీల్ సో హ్యాపీ అండ్ విష్ దిస్ వర్క్స్ వెల్ ఆన్ ద థియేటర్స్. మన ప్రొడ్యూసర్కి ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, బాలాజీ గారు హీ విల్ డెఫినెట్లీ గెట్ అ గుడ్ నేమ్ అండ్ నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఈజ్ వెరీ గుడ్ రైటర్. ఆ డైలాగులు మీరు ట్రైలర్లో ఒక్క మాట మాత్రమే చెప్పారు, సినిమాలో అన్ని డైలాగులు ఉన్నాయి. దే ఆర్ సో ఇంట్రీగింగ్, దే ఆర్ సో డీప్, దే ఆర్ సో మీనింగ్ఫుల్. చాలా చాలా బాగా రాశారు. అంటే నాకు దాము బాలాజీ గారు అంటే నాకు డైరెక్టర్ కంటే ఫస్ట్ రైటర్గానే నేను చాలా సీన్లు చేసేటప్పుడు చెప్పాడు దిస్ ఇస్ ద బెస్ట్ సీన్ అని చెప్తుండేవాడు. చాలా సీన్. సో రైటర్గా నేను ఫుల్ మార్క్స్ ఇస్తాను ఫస్ట్. నాకు రైటర్గా చాలా నచ్చిన రైటర్ దాము గారు. లాట్స్ టు విట్నెస్. సినిమా ఇంకేం రిలీజ్ అవ్వబోతుంది కదా, చూస్తారు, చాలా ఉంది సినిమాలో. సూపర్. ఫైనలీ లెట్స్ స్టార్ట్ విత్ వన్ ర్యాపిడ్ ఫైట్ సార్. సో స్టార్ట్ యూ సార్, బాలాజీ గారు. వన్ వర్డ్ డిస్క్రైబ్ చేయాలంటే వశిష్ఠ సింహ, వాట్ యూ సే? సింహ. సింహ. ఓకే, డన్. సో డిస్క్రైబ్ అబౌట్ నయీం డైరీస్, వాట్ యు సే? ఇప్పటి వరకు తెలియని విషయాలు తెలియజెప్పే సినిమా. ఈ సినిమాతో మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే ఆడియన్స్కి కావచ్చు, అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు? అసలు నయీం అనే ఒక క్రిమినల్ ఎలా తయారవుతాడు, ఎలా నడపబడతాడు, ఎలా చంపబడతాడు అనేది తెలియజేయడమే దీంట్లో మెసేజ్. అదర్ దాన్ దట్ నో మెసేజ్ ఇస్ దేర్. ఓకే, ఎందుకు నయీం డైరీస్ చూడాలి థియేటర్కి వచ్చి? మీరు ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్, ఒక థ్రిల్, ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటున్న ఒక ఆనందం, ఇవన్నీ మీకు అంటే ఇప్పటివరకు మామూలు సినిమాలకి దొరకని ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ నా సినిమాలో దొరుకుతుంది.
ఓకే, సో స్వీట్. అండ్ కమింగ్ టు వశిష్ఠ సింహ అలియాస్ సింహ, రైట్? యా, హాయ్. సో ఫస్ట్ క్వశ్చన్, డైరెక్టర్ గురించి వన్ వర్డే డెడికేట్ చేయాలి అంటే బాగా నచ్చిన క్వాలిటీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఆయన చూడంగానే ఫస్ట్ పిక్ చేసుకునే క్వాలిటీ ఏంటి మీరు చేసుకోవాలంటే? రెండింటికి ఒకటే ఆన్సర్, కన్విక్షన్. మిస్టర్ కన్విక్షన్. ఆ కన్విక్షన్ చాలా స్ట్రాంగ్ ఉంది. నాకేం కావాలి అని తెలుసు, నేను ఏం చెప్పబోతున్నాను తెలుసు, నేను ఏం చేస్తున్నాను తెలుసు, నేను ఏం తీసుకుంటున్నానని తెలుసు. ప్రతి ఒక్కటి క్లారిటీలో అంత గట్టిగా హిస్ కన్విక్షన్ ఇస్ వాట్ ఇస్ స్ట్రైక్ మీ యాక్చువల్లీ. నాకు చాలా నచ్చుతుంది అది. అండ్ ఇది రాసిన ఒక డైలాగ్ను సెట్లో వచ్చి మార్చి తిద్ది అంత ఒక్కరోజు చేయలేదు. సో హీ ఈజ్ వెరీ క్లియర్. క్లారిటీ, మిస్టర్ కన్విక్షన్. సో డిస్క్రైబ్ అబౌట్ నైమ్ డైరీస్. దిస్ ఇస్ ఎమోషనల్ రోలర్ కోస్టర్. ఎమోషన్స్ యాజ్ ఇన్ నాట్ ఏడవటం అది ఇది కాదు. ఎమోషన్ యాజ్ ఇన్ ఎవ్రీ ఎమోషన్. ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్. యాక్షన్, రొమాన్స్, లవ్, అఫెక్షన్, కేర్, యాంగ్విష్, ఎనిమిటీ టు బ్రుటాలిటీ టు వాట్ నాట్. సో అంటే ఇండస్ట్రీకి రావడానికి ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. అంటే రావడం అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన తర్వాత ఒక ఫేవరెట్ పర్సన్ అంటూ ఉంటారు. సో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అట్లా మీకు ఫేవరెట్ బాగా హీరో అంటే ఎవరు చెప్తారు? నేను ఐ వాజ్ ఇన్ ఫస్ట్ స్టాండర్డ్ అండి. నేను మైసూర్లో చదువుతూ ఉంటే నేను నా లైఫ్లో ఇచ్చిన ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ వచ్చి ముఠా మేస్త్రి సాంగ్ డాన్స్ చేశాను. చిరంజీవి గారు ఆబ్వియస్గా. ఏం సాంగ్ అది? నేనే ముఠా మేస్త్రినా? మేస్త్రి. ఇది నేను ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన సాంగ్ నా లైఫ్లో. అండ్ హీఈస్ ద మ్యాన్ ఆఫ్ మాస్. ఓకే, సో నెక్స్ట్ వెంకటేష్ గారి గురించి వన్ వర్డ్ చెప్పాలంటే ఏం చెప్తారు? ఆల్రెడీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, సో మీ ఫీలింగ్ ఏంటి? మోస్ట్ అమేజింగ్ అండ్ స్వీట్ పర్సన్. చాలా సింపుల్గా ఉంటారు. అండ్ ఆయనకి నాకు సెట్లో కాన్వర్జేషన్ ఎక్కువ ఉంటే క్రికెట్ గురించి. సో క్రికెట్ అంటే పిచ్చి ఆయనకి, నాకు కూడా అంతే పిచ్చి. టెస్ట్ మ్యాచ్ కూడా మనం బాల్ టు బాల్ డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి గురించి వన్ వర్డ్లో చెప్పాలంటే వాట్ యు సే? పవర్ హౌస్. అంటే ఒక పేరు చాలు, యూ డోంట్ నీడ్ ఎనీథింగ్ ఎల్స్. పవర్ స్టార్ అంటే అక్కడ మనకి కర్ణాటకలో పవర్ స్టార్ అంటే మన పునీత్ రాజ్ కుమార్ గారు, ఆయన లేదు ఇప్పుడు, వి ఆల్ మిస్ హిమ్. ఇక్కడ పవర్ స్టార్ అంటే మన పవన్ కళ్యాణ్ గారు. నాకు ఆయన మేనరిజము, వాకింగ్ స్టైల్ డిఫరెంట్గా గబ్బర్ సింగ్లో వస్తారు కదా, చాలా ఇష్టం. ఐ వాంట్ టు డూ సంథింగ్ లైక్ దట్. అండ్ నెక్స్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి గురించి చెప్పాలంటే వన్ వర్డ్లో ఏం డెడికేట్ చేస్తారు మీరు? హీ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ యాక్టర్స్ హూజ్ మూవీ ఐ వాచ్ వెరీ ఫస్ట్ డే ఫస్ట్ షో. అంటే అందరి సినిమా నేను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడను. అల్లు అర్జున్ గారు అంటే నాకు ఆర్య సినిమా నుంచి ఐ లవ్ హిస్ వర్క్. అంటే వేరే లెవెల్ అండి. ఆ డాన్స్ అయితే ఏంటి, ఆ పర్ఫార్మెన్స్ ఏంటి, ఆ డెడికేషన్ ఏంటి, బా ఇట్స్ లైక్ హీజ్ హ్యూ మాన్స్టర్. పని వస్తే ఐ లవ్ హిమ్, ఐ అడోర్ హిమ్ లాట్. అండ్ ఇప్పుడు పుష్ప రాబోతుంది నెక్స్ట్ వీక్. నా ఫ్రెండ్ కూడా యాక్ట్ చేశాడు, ధనంజయ్. వెయిటింగ్. అంటే అల్లు అర్జున్ గారి సినిమా నేను జనరలీ ఐ డోంట్ మిస్ వాచింగ్ ఫస్ట్ డే. అండ్ నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారిలో బాగా నచ్చే క్వాలిటీ ఏంటి? టెంపర్. అంటే ఆన్ స్క్రీన్ టెంపర్, ఆ ఎనర్జీ, డైలాగ్ డెలివరీ అన్మ్యాచబుల్, ఫెనామినల్. ఆర్ఆర్ఆర్ కోసం చాలామంది వెయిటింగ్ సార్. ఎందుకంటే అటు రామ్ చరణ్ గారు అండ్ దోస్తి ఆ సాంగ్ ఎంతమంది, హోల్ ఇండియా ఇస్ వెయిటింగ్. అసలు రాజమౌళి గారి సినిమాలంటేనే అందరూ వెళ్ళిపోయి ఫస్ట్ డే చూడొచ్చు. ఎలాంటి పాండమిక్ అన్న నేమ్ క్రియేట్ చేస్తారు బికాస్ ఆఫ్ బాహుబలి. సచ్ ఏ వండర్ఫుల్ డైరెక్టర్. నాట్ ఓన్లీ బాహుబలి, ఫ్రమ్ హిస్ ఫస్ట్ మూవీ, వెరీ ఫస్ట్ సినిమా స్టూడెంట్ నెంబర్ 1 ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. అప్పటి నుంచి ప్రతి ఒక్క సినిమాను ఇట్ ఇస్ హిస్ స్టాంప్. రాజమౌళి అని ఆ లెవెల్ పడితే చాలు. అది గ్రేట్ డైరెక్టర్. సూపర్, సో స్వీట్ ఆఫ్ యూ అండి. మన సినిమా 10th రిలీజ్ అవుతుంది. థియేటర్లో చూడడానికి మేమందరం రెడీగా ఉన్నాం. ఫైనల్గా ఒకసారి మీ విష్ కూడా చెప్పేస్తే వాళ్ళు మన ఫ్యాన్స్ కావచ్చు, ఆడియన్స్ కావచ్చు, సినిమా థియేటర్కి వచ్చి చూడాలని చెప్పేసి ఫస్ట్ మోస్ట్ మీరు చెప్పేసేయండి సార్. 10th రిలీజ్ అవుతుంది, సో ఆడియన్స్కి ఏం చెప్తారు? ఆడియన్స్కి ఓపెన్ మైండ్తో నయం గురించి ఎటువంటి ముందు ప్రీకన్సీవ్డ్ నోషన్ లేకుండా ఓపెన్ మైండ్తో నా సినిమా చూస్తే మీరు ఖచ్చితంగా ప్లెజెంట్లీ సర్ప్రైజ్ అవుతారు, ఎగ్జైట్ అవుతారు, థ్రిల్ ఫీల్ అవుతారు.
అండ్ కమింగ్ టు హ్యాండ్సమ్ నక్సలైట్ గారు చెప్పండి వాట్ ఈస్ నయీమ్ ఒక లీడ్గా నాది డెబ్యూ సినిమా. దీనికంటే ముందు కేజీఎఫ్ చూసి లైక్ చేశారు, నారపతో ఇంకా అంటే సొంతం చేసుకున్నారు. గివెన్ సో మచ్ ఆఫ్ అఫెక్షన్ అండ్ లవ్, దాన్ని ఎప్పుడు నేను రుణపడి ఉంటా. అలానే ఇప్పుడు మన సినిమా నయీమ్ డైరీస్ యాజ్ ఐ సెట్ లీడ్గా డెబ్యూ చేస్తున్నా. 10th రిలీజ్ అవుతుంది సినిమా. అందరూ సినిమాని చూడండి, థియేటర్కి వచ్చి చూడండి. సినిమా అంటే బిగ్ స్క్రీన్ అండి, అక్కడ చూసే ఆనందమే వేరు. హోప్ అండ్ విష్ యూ విల్ ఆల్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్, ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. చూడండి, ఖచ్చితంగా మీ ఒక సినిమా అంటే ఏదో ఒక గ్యాంగ్స్టర్ కథ, ఏదో దేన్నో గ్లోరిఫై చేసి చూపెట్టిన కథ కాకుండా మీకు ఒక హోల్సమ్గా ఈ సినిమా నచ్చుతుంది. అండ్ నా పర్ఫార్మెన్స్ కూడా మీకు నచ్చుతుందని నమ్ముతూ, మీరు డిసప్పాయింట్ అవ్వరు అని అష్యూరెన్స్ ఇస్తూ చెప్తున్నా, ఈ సినిమా థియేటర్కి వచ్చేయండి, ఆశీర్వదించండి. సో ఫైనల్గా వశిష్ఠ గారు ఇంత బ్యూటిఫుల్ వాయిస్ పెట్టుకున్నారు కాబట్టి నాకు ఖచ్చితంగా ఒక సాంగ్ పాడాల్సిందే. సాంగ్ పాడితే నేను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇంటర్వ్యూ చేసినందుకు నాకు ఒక మంచి మెమరీ అనమాట. ఒక సాంగ్ ఏదైనా పాడండి సరదాగా. ఉండిపోరాదే గుండె నీదేలే, హత్తుకోరాతే కన్నే, అందం అమ్మాయి అయితే నీలాగుందా అన్నట్టుందే, మోమాటాలే బద్దలాయే, కలవాలంటే కౌగిలే, ఉండిపోరాదే. లిరిక్ రాంగ్ అయితే సారీ. సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అడగంగానే పాడారు, అదే చాలా బ్యూటిఫుల్ మెమరీ. నాకు చాలా లిరిక్స్ నాకు సంబంధం లేదు, అడగంగానే వెంటనే తీసుకుని పాడు. థ్యాంక్ యూ సో మచ్. యా, సో స్వీట్ ఆఫ్ యూ, నైస్ టు మీట్ యూ అండి. సో ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి, మంచి మంచి ప్రాజెక్ట్స్ తర్వాత కూడా రావాలని మా జిఎస్ ఎంటర్టైన్మెంట్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. నయీమ్ డైరీస్ ఫస్ట్ నుంచి కూడా కాంట్రవర్సీస్తో నడుస్తూ ఉంది. పేపర్ ఆర్టికల్స్లో చూస్తున్నాం, డైరెక్టర్స్ కాల్స్ వస్తున్నాయి, ఈ సినిమా రిలీజ్ చేయొద్దని బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నాయి. బట్ మొత్తానికి 10th థియేటర్లోకి వస్తుంది నయీమ్ డైరీస్. ఖచ్చితంగా సినిమా థియేటర్లో చూడండి, ఎంటర్టైన్ అవ్వండి. ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్డ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్స్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్. హలో అండి, నేను తరుణ్ భాస్కర్. జిఎస్ ఎంటర్టైన్మెంట్స్కి సబ్స్క్రైబ్ చేయండి. హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ నౌ. Hi, this is Raj Tarun. Please subscribe to GS Entertainment. Hi, this is Raghu Kunje. Please subscribe GS Entertainments. హలో అండి, నా పేరు ప్రియా వెట్లమని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్. Hi Andy, this is Rahul Vijay. Please do subscribe to GS Entertainment.